హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై విండోస్ 10 ఎక్స్ప్లోర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పేజ్ సెటప్ మరియు పారాగ్రాఫ్ స్పేసింగ్ గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఎంఎస్ వర్డ్ అంటేనే నెంబర్ ఆఫ్ పేజెస్ కలిగి ఉన్న ఒక డాక్యుమెంట్ అని అర్థం. అంటే పేజెస్లో కంపల్సరీ మార్జిన్స్ అనేవి ఉంటాయి. మార్జిన్స్ దేనికనేది ఉపయోగిస్తారు అంటే మార్జిన్ దాటి టెక్స్ట్ లేదా డేటా అనేది బయటికి రాకుండా ప్లస్ డాక్యుమెంట్ అనేది విజువల్గా బాగుండటానికి ఉపయోగిస్తాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది నా డాక్యుమెంట్లో ఉండే ఫస్ట్ పేజ్. సో ఈ పేజ్లో దీన్ని మనం లెఫ్ట్ మార్జిన్ అంటాం, దీన్ని మనం రైట్ మార్జిన్ అంటాం, అదేవిధంగా టాప్ అండ్ బాటమ్ మార్జిన్స్ ఈ పేజ్కి ఉన్నాయి. ఈ పేజ్లో యొక్క మార్జిన్స్ని మనం రెండు రకాలుగా చేంజ్ చేయవచ్చు. ఒకటి ఎంఎస్ వర్డ్లో ఉండే పేజ్ సెటప్ సెట్టింగ్స్ ద్వారా చేంజ్ చేయవచ్చు. అదేవిధంగా మనం మాన్యువల్గా ఇక్కడే డాక్యుమెంట్ ఏరియాలోనే మనం చేయవచ్చు. అది ఎలాగంటే ఇక్కడ ఈ వర్క్ ఏరియాలో మీరు చూసినట్లయితే పైన ఇక్కడ నెంబర్స్తో ఒక బార్ అనేది ఉంది, దీన్ని రోలర్ బార్ అంటాం. ఇక్కడ ఇవి ఇంచెస్లో ఉంటాయి. ఈ ఇంచెస్ ఏం చేస్తుంది అంటే మన యొక్క డాక్యుమెంట్ అనేది మార్జిన్ ఎంత ఉండాలి, టైపింగ్ ఏరియా ఎంత ఉండాలి, అదేవిధంగా ఇటుపక్క మార్జిన్ ఎంత ఉండాలి అనేది తెలుపుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ గ్రే ఏరియా, ఇక్కడ ఒక గ్రే ఏరియా, అదేవిధంగా ఇవి గ్రే ఏరియాస్ అన్ని మార్జిన్ ఏరియాస్ అని అర్థం. సో ఈ మార్జిన్స్ని మనం మాన్యువల్గా మార్చాలి అంటే నేను నా మౌస్ కర్సర్ని ఈ గ్రే ఏరియాల దగ్గర తీసుకొచ్చినప్పుడు చూసారు కదా, ఇక్కడ రైట్ మార్జిన్ అని ఇండికేట్ చేసింది కదా. నేను ఇక్కడ నా మౌస్ని లెఫ్ట్ క్లిక్ని హోల్డ్ చేసి అటు ఇటు డ్రాగ్ చేస్తే చూసారు కదా, నా పేజ్ యొక్క రైట్ మార్జిన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ చేంజ్ అనేది అంటే డాక్యుమెంట్కి అప్లై అవుతుంది అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా నా పేజ్ యొక్క మార్జిన్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా నేను నా కర్సర్ని ఇటువైపు తీసుకొచ్చాను అనుకోండి, ఇక్కడ డబల్ యారోలాగా మారుతుంది, దీన్ని లెఫ్ట్ మార్జిన్ అంటాం. దీన్ని నేను ముందుకి వెనక్కి జరిపినప్పుడు నా యొక్క లెఫ్ట్ మార్జిన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం పేజ్ యొక్క మార్జిన్స్ని మనం మాన్యువల్గా చేంజెస్ చేయవచ్చు. ఇలా వద్దు మనం సిస్టమ్ పరంగా చేయాలి అనుకుంటే మనం ముందుగా లేఅవుట్ మెనూలో ఇక్కడ పేజ్ సెటప్ యొక్క సెట్టింగ్స్ ఉంటాయి అనమాట. సో ఈ పేజ్ సెటప్ అనే సెట్టింగ్స్లో మార్జిన్ అనే ఆప్షన్ మీద మనం ఈ యారో మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇన్బిల్ట్గా కొన్ని రకాల సెట్టింగ్స్ ఉన్న మార్జిన్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చి నేను ఇంతకుముందు ఎటువంటి చేంజెస్ అయితే చేశానో లాస్ట్ కస్టమ్ సెట్టింగ్స్ అనమాట. సో టాప్లో 0.5 ఇంచెస్, బాటంలో కూడా సేమ్, అండ్ లెఫ్ట్లో 1.7 ఇంచెస్ అండ్ రైట్లో 1 ఇంచెస్. ఇది లాస్ట్ టైం నేను రీసెంట్గా ఎడిటింగ్ చేసిన సెట్టింగ్స్ ఇవి. సో ఇప్పుడు నేను నార్మల్ సెట్ చేశాను అనుకోండి. సో నార్మల్ టాపు, లెఫ్ట్, రైట్, బాటమ్ అన్నీ 1 ఇంచ్ స్పేస్తో మార్జిన్ అనేది వచ్చిందనమాట. అదేవిధంగా ఇంకా నారో ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం వైడ్ కూడా ఉంటుంది. మన పేజ్ యొక్క డాక్యుమెంట్ యొక్క ప్రజెంటేషన్ని బట్టి మనం మార్జిన్స్ అనేవి సెట్ చేసుకుంటాం. సో నేను దీన్ని మళ్ళీ నార్మల్లోకి మార్చేస్తున్నాను. మార్జిన్స్ అనేవి దేనికి ఉపయోగపడతాయి అంటే మనం ఎప్పుడైనా ఈ డాక్యుమెంట్ని ప్రింట్ చేసేటప్పుడు మనకి పేజ్ యొక్క వ్యూ అనేది నీట్గా ఉండటం కోసం. అది ఎలాగంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫైల్లోకి వెళ్ళాను అనుకోండి, ప్రింట్ కొడితే ప్రింట్ ప్రివ్యూ అనేది వస్తుంది. చూసారు కదా, నా ప్రింట్ ప్రివ్యూలో ఈ పేజ్ అనేది ఈ మార్జిన్స్తో నాకు ప్రింట్ అవుతుందని నాకు క్లారిటీగా తెలుస్తుంది. సో ఇక్కడ మార్జిన్స్ మీరు సెట్ చేసుకోవాలంటే ఇక్కడ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నార్మల్ మార్జిన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీకు వైట్ కావాలంటే ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇలా మనం మార్జిన్ పెంచే కొద్దీ పేజెస్, ప్రింట్ చేయాల్సిన పేజెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. మనం మార్జిన్స్ని తగ్గించే కొద్దీ ప్రింట్ చేయాల్సిన పేజెస్ అనేవి తగ్గుతూ ఉంటాయి. అండ్ సో మార్జిన్స్ అనేది తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ పేజ్ సెటప్లో ఇంకొక పాయింట్ ఏమిటి అంటే ఓరియంటేషన్. మామూలుగా మనం పేపర్ అంటేనే మనకి పోర్ట్రైట్ వ్యూలో ఉంటుంది, నిలువుగా ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో మన రిపోర్ట్స్ అనేవి ల్యాండ్స్కేప్లో ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనం ఈ పేజ్ సెటప్లో, లేఅవుట్ మెనూలో ఉన్న పేజ్ సెటప్లో ఓరియంటేషన్లో మనం ల్యాండ్స్కేప్ ఇచ్చామనుకోండి, మనకు ప్రింట్ అవ్వాల్సిన డేటా అనేది ల్యాండ్స్కేప్లో ప్రింట్ అవుతుంది. అదేవిధంగా పేజ్ కూడా ల్యాండ్స్కేప్లో చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ పేజ్ సెటప్లో మోస్ట్ ఇంపార్టెంట్ వన్ వచ్చి సైజెస్ అనమాట. సైజ్ అంటే పేజ్ యొక్క సైజ్. సో పేజ్ అనేది A4లో ఉండాలా, లీగల్లో ఉండాలా, A3 సైజులో కావాలా. చాలా వరకు డాక్యుమెంట్స్ అనేవి A4 లేదా లీగల్లోనే ఉంటాయి. సో ఇప్పుడు నేను A3 సెట్ చేశాను అనుకోండి, ఒకవేళ కొంతమంది A3 కావాలనుకుంటే ఇక్కడ మనం పేజ్ సైజులో మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పేజ్ సెటప్లో నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే మన కాలమ్స్. సో మన డాక్యుమెంట్ని మనం న్యూస్ పేపర్స్లో చూసినట్టు డబల్ కాలమ్స్ లేదా త్రిబుల్ కాలమ్స్లో కావాలనుకుంటే మన పేజ్ సెటప్లో ఉన్న కాలమ్స్ అనే ఆప్షన్ ద్వారా మనం చేయవచ్చు అనమాట. సో ఈ డాక్యుమెంట్ని నేను ఎంటైర్ డాక్యుమెంట్ మీద 2 కాలమ్స్గా సెట్ చేస్తే సో నా యొక్క డేటా అనేది 2 కాలమ్స్గా స్ప్లిట్ అయ్యి ఇన్ఫర్మేషన్ అనేది ఇలా చూపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ పేజ్ సెటప్లో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే హైపర్నేషన్. అంటే కొన్ని సందర్భాల్లో మనం వర్డ్ రాసినప్పుడు, పదం రాసినప్పుడు ఆ పదం చివరి లైన్కు దగ్గర పట్టు సరిపోకపోతే మనం చిన్న డాష్ అనేది ఇస్తాం. ఆ డాష్నే మనం హైపర్నేషన్ అంటాం. సో ఇక్కడ హైపర్నేషన్ దగ్గరికి వెళ్ళి ఆటోమేటిక్ క్లిక్ చేసినా చూసారు ఇక్కడ బటన్స్ అనేది బటన్ వచ్చింది, గ్యాలరీస్ అనేది GALLER దగ్గర వచ్చింది. సో ఈ హైపర్నేషన్ అనేవి మనకి ఇక్కడ నన్ను కొట్టామంటే నన్ను అయిపోతుంది, కావాలి అనుకుంటే ఆటోమేటిక్ సెట్ చేస్తే ఆటోమేటిక్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం హైపర్నేషన్ అనేవి మన పేజ్ సెటప్లో డాక్యుమెంట్కి అప్లై చేయవచ్చు అనమాట. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇవి పేజ్ సెటప్ సంబంధించిన సెట్టింగ్స్. కానీ మీకు ఇంకా అడిషనల్గా ఏమైనా సెట్టింగ్స్ కావాల్సి వస్తే ఈ పేజ్ సెటప్ దగ్గర ఇక్కడ చిన్న యారో మార్క్ ఉంది, దీని మీద మీరు కనుక క్లిక్ చేస్తే
పేజ్ సెటప్ సంబంధించిన డైలాగ్ బాక్స్ అనేది వస్తుంది. ఈ డైలాగ్ బాక్స్లో ఇందాక మనం ఎక్కడైతే మార్జిన్స్ అనేవి సెట్ చేసామో, ఓరియంటేషన్ చేసామో అవన్నీ ఇక్కడ మనకి వస్తాయి అన్నమాట. చూసారు కదా, ఇక్కడ టాప్లో 1 ఇంచ్ మార్జిన్ ఉంది, బాటంలో 1 ఇంచ్. ఇప్పుడు నేను లెఫ్ట్లో మార్జిన్ నేను 1.5 చేస్తున్నాను. చూస్తే ఇక్కడ మీరు ఇది చేంజ్ అవుతూ ఉంటుంది ఇక్కడ. అదేవిధంగా రైట్లో కూడా నేను మార్జిన్ని అప్లై చేస్తున్నాను. చూస్తే ఇక్కడ ప్రివ్యూలో మీకు చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ మార్జిన్స్లో మనం ఒక కొత్త ఆప్షన్ చూసాం, అదేంటంటే గట్టర్. ఈ గట్టర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే మనం ఎప్పుడైనా మన డాక్యుమెంట్ని బైండింగ్ చేయాల్సి వస్తాయి, ఐదర్ స్పైరల్ కానీ లేకపోతే మామూలు బౌండింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇక్కడ మార్జిన్తో కాకుండా పేజ్ అనేది డేటా పోకుండా ఉండటం కోసం మనం గట్టర్ అనేది అప్లై చేస్తాం. సో ఇప్పుడు నేను ఇది ఇక్కడ నార్మల్గా 1 సెట్ చేసేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ కూడా నేను నార్మల్గా 1 సెట్ చేస్తాను. ఇప్పుడు నేను గటర్లో ఇక్కడ అప్ యారో యాడ్ చేస్తున్నాను, అంటే ఇంక్రీజ్ చేస్తున్నాను గటర్. ఇక్కడ మీరు చూస్తే ప్రివ్యూలో ఈ గటర్ అనేది ఇక్కడ ఇలా డాషెస్గా వచ్చింది. సో ఈ డాషెస్ అనేవి ప్రింట్అవుట్లో స్పైరల్ బైండింగ్కి ఉపయోగించే ప్లేస్ కానీ లేకపోతే బైండింగ్కి ఉపయోగించే ప్లేస్ కానీ ఆక్రమిస్తుందని అర్థం. సో ఈ గటర్ పొజిషన్ మనం లెఫ్ట్లో అయినా యాడ్ చేయొచ్చు, లేదా ఇదర్ టాప్లో అయినా మనం యాడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను లెఫ్ట్లో ఇచ్చేసి ఓకే కొట్టానంటే మీరు చూసినట్లయితే మార్జిన్ అనేది బాగా పెరిగిపోయింది. సో ఇక్కడ వరకు మనకు బైండింగ్ అనేది వస్తుంది, ఇక్కడ మార్జిన్ వస్తుంది. సో ఈ విధంగా మనం పేజ్ సెటప్స్లో మార్జిన్స్ కానీ ఓరియంటేషన్ కానీ సైజెస్ కానీ మనం చేంజ్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ మనం పారాగ్రాఫ్ స్పేసింగ్ గురించి చూసినట్లయితే మనం ఈ పారాగ్రాఫ్ స్పేసింగ్ అనేది కూడా ఈ లేఅవుట్ మెనూలో పేజ్ సెటప్ పక్కనే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే పారాగ్రాఫ్ స్పేసింగ్ అనేది 2 ఆప్షన్లుగా ఉంటుంది. ఒకటి పారాగ్రాఫ్ ఇండెంట్ అంటారు. సో ఈ ఇండెంట్ అంటే ఏమిటి అంటే పారాగ్రాఫ్ అనేది టాప్ లెఫ్ట్ టు రైట్ ఏ విధంగా చేంజ్ అవుతూ ఉండాలి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే లెఫ్ట్ టు రైట్ అని ఉంది కదా, ఈ లెఫ్ట్ నేను కొంచెం ఇంక్రీజ్ చేసినట్లయితే మీరు చూడండి ఇక్కడ నా పారాగ్రాఫ్ అనేది కొంచెం జరుగుతుంది. ఇక్కడ మార్జిన్ పెరగటం లేదు, జస్ట్ పారాగ్రాఫ్ మాత్రమే జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఓన్లీ ఈ పారాగ్రాఫ్కి మాత్రమే అప్లై అవుతుంది, మిగతా పారాగ్రాఫ్లకి అప్లై అవ్వదు. ఒకవేళ నేను మార్జిన్ అనేది కొత్తగా ఏదైనా యాడ్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లెఫ్ట్లో ఇక్కడ ఏదైనా మార్జిన్ యాడ్ చేశాను అనుకోండి, ఆ మార్జిన్ అనేది పూర్తిగా ఓవరాల్ డాక్యుమెంట్కి యాడ్ అవుతుంది. సో ఈ పారాగ్రాఫ్లో ఈ ఇండెంట్ అనేది ఓన్లీ పారాగ్రాఫ్కి మాత్రమే యాడ్ అవుతుంది. సో ఇదే విధంగా నేను రైట్ వైపు కూడా నేను పారాగ్రాఫ్కి ఇండెంట్ అనేది నేను అప్లై చేయగలను. మీరు ఒకసారి గమనించినట్లయితే నేను ఎప్పుడైతే పారాగ్రాఫ్కి ఇండెంట్స్ అనేవి అప్లై చేస్తున్నానో ఈ పైన ఉన్న హ్యాండిల్స్ అంటారు, వీటిని ఇండెంట్ హ్యాండిల్స్ అంటారు, ఇవి మూవ్ అవుతున్నాయి. సో మనం ఇక్కడ ఎంటర్ చేసే బదులు మనం ఈ పారాగ్రాఫ్ హ్యాండిల్స్నే మనం మూవ్ చేసి మాన్యువల్గా మనం కావాల్సిన ఇండెంట్ అనేది ఇవ్వవచ్చు అనమాట. ఓన్లీ పారాగ్రాఫ్కి మాత్రమే వర్క్ అవుతుంది. అదేవిధంగా మార్జిన్ దాటి ఇండెంట్ అనేది కూడా అప్లై అవుతుంది. కొన్ని సందర్భాల్లో మనం మార్జిన్ దాటి డేటా టెక్స్ట్ అనేది రావాల్సి వచ్చినప్పుడు మనం ఈ ఇండెంట్స్ అనేవి ఉపయోగించి మనం పారాగ్రాఫ్ల యొక్క టెక్స్ట్ని మనం ముందుకి వెనక్కి జరుపుకోవచ్చు అనమాట. అదేవిధంగా స్పేసింగ్ అనేసరికి పారాగ్రాఫ్కి మధ్యలో ఉన్న స్పేసింగ్ ఎలా ఇవ్వాలనే దాన్ని మనం ఈ పారాగ్రాఫ్ స్పేసింగ్ ద్వారా వాడతాం. సో ఇప్పుడు నేను ఈ సెకండ్ పారాగ్రాఫ్ మీద క్లిక్ చేశాను. అదేవిధంగా బిఫోర్ దగ్గర నేను 6 స్పేస్ 24 30 ఇలా స్పేస్ ఇచ్చాను. అంటే అర్థం ఏంటంటే నా ముందు ఉన్న పారాగ్రాఫ్కి ఇంత పాయింట్స్ స్పేస్ అనేది ఇవ్వమని అర్థం. అదేవిధంగా ఆఫ్టర్ దానికి సో 36 అనేది ఇస్తున్నాను. సో 2 పారాగ్రాఫ్ల మధ్యలో నా పారాగ్రాఫ్ అనేది ఇంత స్పేస్ అనేది రావాలని అర్థం. సో ఈ విధంగా నేను పారాగ్రాఫ్ స్పేసింగ్ అనేది బిఫోర్ అండ్ ఆఫ్టర్ స్పేసింగ్ అనేది అప్లై చేస్తాను. ఇక్కడ ఈ పారాగ్రాఫ్ దగ్గర మీరు ఈ చిన్న డాట్ని కనుక క్లిక్ చేసినట్లయితే ఇంకా మీకు అడిషనల్ ఆప్షన్స్ అనేవి వస్తాయి. అవి ఏంటంటే ఇండెంట్స్ మనం ఆల్రెడీ ఇక్కడ చూసాం. అదేవిధంగా స్పేసింగ్ ఇవి చూస్తే మీరు ఇక్కడ ప్రివ్యూ అనేది మనది సేమ్ ఇంతకుముందు ఎలా పేజ్ సెటప్లో ప్రివ్యూ కనపడిందో సేమ్ ఇలానే కనపడుతుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే లైన్ స్పేసింగ్, ఇప్పుడు దాకా మనం పారాగ్రాఫ్ స్పేసింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా. లైన్ స్పేసింగ్ అంటే ఆ పారాగ్రాఫ్కి సంబంధించిన లైన్స్ యొక్క స్పేసింగ్. ఇక్కడ ఉన్న మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. నేను ఇప్పుడు సింగిల్ అని ఇచ్చాను. సో నా పారాగ్రాఫ్లో ఉన్న లైన్స్ అనేవి కొంచెం స్పేస్ మాత్రమే తీసుకున్నాయి. నేను ఇప్పుడు డబుల్ ఇచ్చాను అనుకోండి, ఎక్కువ స్పేస్ అనేది తీసుకుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ మీరు ఏ పారాగ్రాఫ్ మీద అయితే కర్సర్ ఉంచారో ఆ పారాగ్రాఫ్ మాత్రమే వర్క్ అవుతుంది. అలా కాకుండా అన్నిటికీ కావాలనుకుంటే మీరు మొత్తం పారాగ్రాఫ్స్ అన్నిటిని సెలెక్ట్ చేయాలి. సో ఇప్పుడు నేను ఓకే కొట్టేశాను అంటే ఆటోమేటిక్గా నా పారాగ్రాఫ్కి నేను సెట్ చేసిన సెట్టింగ్స్ కానీ స్పేసెస్ కానీ అన్నీ అప్లై అయిపోతాయి. సో ఈ విధంగా మనం డాక్యుమెంట్లో పేజ్ సెటప్ కానీ పారాగ్రాఫ్ స్పేసింగ్ కానీ ఇవ్వవచ్చు. ఫర్దర్ వీడియోస్లో మనం మిగతా లేఅవుట్ ఆప్షన్స్ గురించి కానీ లేకపోతే ప్రింటింగ్ ఆప్షన్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం.